ఇక అప్డేట్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో పండుగ పూట రేవంత్ సర్కార్ అలజడి సృష్టిస్తుంది. కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తుంది. భువనగిరి పట్టణంతో పాటు జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికెక్కడ నిర్బంధిస్తున్నారు పోలీసులు. బీఆర్ఎస్ ధర్నాను భగ్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్య గౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. భువనగిరిలో గ్రంథాలయ మాజీ చైర్మన్ అమరేందర్ గౌడ్, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ను వారి ఇళ్లలోనే నిర్బంధించారు. భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం నిజంగా కూడా దురదృష్టకరం. ఇట్లాంటి రౌడీయిజాన్ని ఇంకా కూడా మర్చిపోతలేదు కాంగ్రెస్ పార్టీ. అధికారంలో లేనప్పుడు ఇదే రౌడీయిజం, అధికారంలోకి వచ్చినా ఇదే రౌడీయిజం. వీరి నైజం మారట్లేదు. మీరు ఏ విధంగా నడుచుకోవాలనో మీ రేవంత్ రెడ్డికి తెలియదు, మీ మంత్రులకు తెలియదు, మీకు తెలియదు. హుందాగా నడుచుకోవడం నేర్చుకోండి. వీధి రౌడీలాగా ఇంకా కూడా దాడులు చేయడం అనేది మర్చిపోతలేరు. మీరు అలవాటు పోతలేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. కానీ ఈరోజు ఎవరైతే మరి పార్టీ కార్యాలయం మీద దాడి చేసిరో వాళ్ళ మీద చర్య తీసుకునే వరకు ఊరుకునేది లేదు. స్వయంగా పోలీసులే దగ్గర ఉండి దాడి చేయించారనే మాట చెప్తా ఉన్నాం. మరి దాడి చేయబోతున్నారని తెలిసినప్పుడు గేట్ దగ్గరే అడ్డుకోవాలి. కానీ లోపలికి వచ్చి ఏం చేసిండ్రు ఎస్ఐ కానిస్టేబుల్స్? వాళ్ళు వచ్చి కుర్చీలు విరగొడుతుంటే, అక్కడున్న ఫర్నిచర్ని ధ్వంసం చేస్తూ ఉంటే, కేసీఆర్ గారి ఫోటోని, కేటీఆర్ గారి ఫోటోని ధ్వంసం చేస్తూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చున్నారా మీరు? నేను సిపి గారికి వెంటనే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి. ఆ ఎస్ఐ, ఆ కానిస్టేబుల్ ఎవరైతే దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేపించినారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైతే, వీడియోలో చాలా స్పష్టంగా ఉంది, ఆ వీడియో కూడా మీకు పంపిస్తాం. వాళ్ళందరూ కూడా సీరియస్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నామని చెప్పి పిలిపిస్తే, ప్రజాస్వామ్యయుతంగా పిలిపిస్తే ఇవాళ హౌస్ అరెస్ట్ అక్రమంగా చేసి ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యంగా లేదు, పోలీసు రాజ్యంగా నడుస్తా ఉంది. మరి ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఆలోచన లేదు. ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంటే, ప్రజల సమస్యలను ప్రశ్నిస్తూ ఉంటే, ఆ సమస్యలను కూడా ప్రశ్నించకుండా అణిచివేసే ధోరణిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసులు నిజంగా అక్రమంగా అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ ప్రభుత్వానికని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమ అరెస్టులపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాము, చెప్పండి. శాంతియుతంగా కూడా బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తాము అని అంటే పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రతీష. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుంది. ఏదైతే ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారి ఇంటిని ముట్టడించారు పోలీసులు, అదేవిధంగా భువనగిరి జిల్లా సంబంధించినటువంటి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలేశేఖర్ ఇంటిని కూడా ముట్టడించడం జరిగింది. అయితే ఈ ఇద్దరు నేతలు కూడా భువనగిరికి ఇప్పటికే బయలుదేరారు. భువనగిరి నియోజకవర్గంలో ధర్నా నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరాచకం సృష్టిస్తూ అప్రజాస్వామ్యయుతంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిందో దాన్ని ఖండిస్తూ నిరసన ధర్నా చేస్తామంటూ కూడా వాళ్ళిద్దరు కూడా బయలుదేరడం జరిగింది. కానీ ఎక్కడికక్కడ మండలాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అదుపులో తీసుకుంటా ఉన్నారు. ఈ రోజు సంక్రాంతి పండుగ పర్వదినం ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్లలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడా వచ్చారు. ఏది కూడా పట్టించుకోకుండా బంధుమిత్రుల ముందే వాళ్ళని అవమానిస్తూ వాళ్ళని అర్ధరాత్రి ఈడ్చుకుంటూ వెళ్లి కార్లలో, జీపులలో వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న ప్రజాస్వామ్యయుతంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాం భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో. ప్రతిపక్షాలుగా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అధికార పార్టీ వాటిని అడుగుతా ఉంటే జీర్ణించుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుమార్ రెడ్డి ఒక రౌడీలను పంపించి రౌడీ ముఖులతో
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు. దీన్ని మేము ఖండిస్తూ నిరసన ధర్నాకు పిలుపునిస్తే, ప్రజాస్వామ్యంగా పిలిస్తే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతూ ఉన్నారు. దౌర్జన్యం చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మా కార్యకర్తలు గాయపరిచింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ వాళ్ళని ఎలాంటి అరెస్టులు చేయకుండా, వాళ్ళని ఎలాంటి అదుపులోకి తీసుకోకుండా కేవలం ఏకపక్షంగా రాజకీయ కక్షతో ఒక పోలీస్ రాజ్యాన్ని నడుపుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇళ్లపైకి పోలీసులను పంపించి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ఏంటని కూడా నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎవరన్ని వేధింపులు చేసినా, ఎవరిని అరెస్టు చేసినా భువనగిరి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తాం, కాంగ్రెస్ పార్టీ బండారాన్ని బయట పెడతాం, కాంగ్రెస్ పార్టీ గూండాయిజాన్ని బయట పెడతామని కూడా నేతలు ఇప్పటికే బయలుదేరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ధర్నా నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. భువనగిరి నియోజకవర్గంలో దాడుల సంస్కృతి పెరిగింది, అక్రమ అరెస్టు పెడతా ఉన్నారు. చిన్న పోస్ట్ ఏదైనా పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమ అరెస్టు చేసి వేధిస్తా ఉన్నారు. వీటన్నిటి పట్ల కూడా ప్రజల్లో చైతన్యం వచ్చేలాగా, అధికార పార్టీకి బుద్ధి చెప్పేలాగా మేము ధర్నా నిర్వహిస్తామని కూడా చెప్తా ఉన్నారు. నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దాడి చేస్తారో వారిని అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి, రిమాండ్ చేయాలని కూడా ప్రస్తుతం డిమాండ్ చేస్తా ఉన్నారు. నిన్న వాళ్ళని అధికారిక లాంఛనాలతో పోలీసు వాహనాలు ఎక్కించుకొని వెంటనే ఊరవతల వదిలిపెట్టారు. వాళ్ళెవరిని కూడా అరెస్ట్ చేయలేదు. అంత స్పష్టంగా వీడియోలు ఉన్నప్పటికీ కూడా, ఆధారం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కేసు నమోదు చేయకుండా రాచకొండ పోలీసులు తాత్సారం చేస్తా ఉన్నారు. పైగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం ఏంటని కూడా ప్రతి ఒక్కరు మండిపడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహిస్తాం, కాంగ్రెస్ పార్టీ బండారాన్ని బయట పెడతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే బేషరత్తుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని విడుదల చేసి శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి పోలీసులు సహకరించాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్ యూ.